రిలీజ్ కి ముందు వరకు పెద్దగా బజ్ ఏమీ లేకపోయినా కానీ రిలీజ్ తర్వాత మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ హిందీలో మంచి ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. అక్కడ తొలి రోజు ఓవరాల్ గా అనుకున్న అంచనాలను మించిపోయి సాలిడ్ స్టార్ట్ ను దక్కించుకోవడంతో లాంగ్ వీకెండ్ లో మంచి జోరును చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. తొలి రోజు హిందీలో సినిమా టికెట్ సేల్స్ పై కొంచెం ట్రోల్స్ పడినా కానీ ఓవరాల్ గా 7 నుండి 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను సినిమా సాధించవచ్చు అని అనుకోగా మొదటి రోజు మొత్తం మీద సినిమా అక్కడ 8.64 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును అందుకొని అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా బెటర్ వసూలతో హోల్డ్ ను చూపించింది. ఓవరాల్ గా సౌత్ నుండి హిందీలో డబ్ అయిన మూవీస్ లో గేమ్ చేంజర్ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచి దుమ్ము లేపింది. ఓవరాల్ గా సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లాంటివి ఏమీ జరగకపోయినా కానీ మంచి ఓపెనింగ్స్ ని అక్కడ సాధించింది. రీసెంట్ టైమ్ లో అక్కడ రిలీజ్ అయిన సినిమాల పరంగా దేవర సినిమా 7.95 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంటే కల్కి మూవీ 22.5 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. సలార్ మూవీ 15.75 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంటే పుష్ప 2 72 కోట్లతో హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు గేమ్ చేంజర్ 8.64 కోట్ల నెట్ కలెక్షన్లతో మంచి జోరును చూపించడంతో హిందీలో లాంగ్ వీకెండ్ లో మంచి జోరును చూపించి కలెక్షన్ల పరంగా ఇంకా జోరును కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే మినిమం 90 కోట్ల వరకైనా నెట్ కలెక్షన్ సాధించాల్సి ఉంటుంది. మరి లాంగ్ రన్ లో సినిమా హిందీలో ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.